మీరు అఫ్ కోర్స్ దట్ ఇష్యూ, ద హోల్ ఇష్యూ దట్ నౌ ద నేషన్ ఇస్ టాకింగ్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ వెన్ ఇన్ యువర్ కాన్వర్సేషన్, యువర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు మీడియాని అడ్రస్ చేస్తూ యూఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ మీడియా రిప్రజెంట్స్ ద విక్టిమ్స్ ఫేస్, నాట్ ఓన్లీ తెలుగు మీడియా, నేషనల్ మీడియా ఆల్సో. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ ద మీడియా కవరేజ్ ఆఫ్ దిస్ వెరీ సెన్సిటివ్ రిప్రజెంటేషన్? బికాజ్ ఆ విక్టిమ్ని చూపించడం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. సో కెన్ యూ గివ్ అస్ సమ్ ఇన్పుట్ ఆన్ దాట్? Yeah, firstly, before we dive in, I should say press and public చేయలేంది ఏం లేదు, ఎస్పెషల్లీ ఇన్ ద డెమోక్రసీ. మనం హిస్టరీ చూసుకుంటూ వస్తే ప్రెస్ వాళ్ళ కవరేజ్ వల్ల అండ్ అలానే పబ్లిక్ అవుట్రేజ్ వల్ల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా సోషల్ నార్మ్స్ అంత ముందల ఉన్నవి సతీ సహగమనం నుంచి చాలా వాటిని మార్చగలిగిందంటే పబ్లిక్ అవుట్రేజ్ అండ్ మీడియా. న్యూస్ పేపర్ ఉండింది, బట్ యా ఆఫ్ కోర్స్ వాళ్ళందరూ ముందలకు వచ్చారు కాబట్టి ఎలా చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్స్ కూడా భయపడ్డాయి. అవును, ఎక్కడ చూసుకున్నా ఏ కంట్రీ ఒక పిల్లర్ గా నిలబడి దే బ్రాట్ ఇట్ అవుట్. ఎస్, సో అన్ని భయపడ్డాయి అంత. అంటే ఇప్పుడు ప్రెస్ లో వచ్చింది అంటే అది 100% క్రెడిబుల్ అనేది అందరిలోకి వచ్చింది. ఒక వాయిస్ ఆఫ్ పబ్లిక్ వస్తుంది అన్నది, దట్ ఈస్ ద ప్రామినెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మీడియా. అండ్ ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా, న్యూ ప్లాట్ఫామ్స్, స్ట్రెయిట్ మీడియాని పక్కన పెడితే అవి కూడా చాలా యాక్టివ్గా ఉండటము, మనకి తెలియని విషయాలు ఎన్నో వెలుగులోకి తీసుకురావడము, దానివల్ల అంటే కొన్నిసార్లు దే ఆర్ అప్హోల్డింగ్ నైతిక విలువలు, వాటిని కూడా బయటకు తీసుకొచ్చి కొన్నిసార్లు గవర్నమెంట్ కూడా దే హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, దే కెన్ అన్నట్టు ముందరికి వెళ్తున్నారు, విచ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ అప్రిషియేట్. దట్ ఈస్ లైక్ పాజిటివ్ థింగ్. మీడియా వల్ల చాలా మంది భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ బ్యూరోక్రాట్స్ చూసుకుంటే మళ్ళీ మనం దొరికిపోతే విల్ బి ఆల్ ఓవర్ ద ప్లేస్, మళ్ళీ పబ్లిక్ వచ్చి ఖండిస్తారు, జాబ్స్ పోతాయి. దగ్గర నుంచి చిన్న విషయాలు పెద్ద విషయాల్లో కూడా మీడియా అండ్ పబ్లిక్ రోల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ అఫెన్సెస్ కొంచెం అందరం సెన్సిటివ్గా ఉండాలి, నాట్ జస్ట్ మీడియా బట్ హూమ్ ఎవర్ ఇస్ హ్యాండ్లింగ్ ఇట్. వెన్ ఇట్ స్టార్ట్స్ విత్ పోలీస్ కేస్ అనుకోండి, లేకపోతే వాళ్ళు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, దగ్గర నుంచి ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉండాలి. బికాస్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినవి కాబట్టి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లా, 72 సెక్షన్ ఇన్ బిఎన్ఎస్ దీని గురించి మాట్లాడుతుంది. అండ్ ఎర్లియర్ ఇట్ వాస్ 228A ఆఫ్ ఐపీసీ. అయితే దాంట్లో ఇప్పుడు బిఎన్ఎస్ లో ఈ సెక్షన్ లో చాలా కొత్త అంశాలు కూడా యాడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ డోంట్ రివీల్ ద ఫేస్ ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా కన్సెంట్ తో జరగాలి, పోర్ట్రే చేయొద్దు, లాంటివి యాడ్ చేశారు. ఐ థింక్ కొత్తలో వచ్చింది కాబట్టి ఇది మనం చెప్పుకోదగ్గ విషయం దాంట్లో. అండ్ ఇట్ స్పెసిఫికలీ మెన్షన్స్ నాట్ ఓన్లీ ఫేస్ కవర్ చేయడము లాంటివి కాకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే కొన్ని అంశాలు చెప్తే వాళ్ళు అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా ఒక పాడ్కాస్ట్ చేస్తున్నారు ఈ ఛానల్లో, లేకపోతే మొన్న ఆవిడ ఇలా కనిపించారు ఇన్ దిస్ బోర్డ్ అని చెప్తే ఇట్ ఈస్ ఇన్ అ వే డైరెక్టింగ్ టువర్డ్స్ మీ కదా, సో అది తెలుస్తుంది కదా. సో అలాంటివి కూడా చేయకూడదు. అలానే అడ్రస్లు చెప్పడము లాంటివి చేస్తే ఏంటంటే ఎవరన్నా వాళ్ళు ఆల్రెడీ ఏదో అఫెన్స్ కి గురై ఉన్నారు, సెక్షువల్ అఫెన్స్ కి, ఆన్ అబౌవ్ దట్ ఇంకెవరన్నా వచ్చి అటాక్ చేయటం, వీటికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ కేసెస్ లో ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న హ్యాండిల్ చేసింది. సో ఇలాంటివన్నీ కొంచెం ఇంకా బాగా హ్యాండిల్. ప్రెస్ వాళ్ళకు కూడా, ప్రెస్, బ్రాడ్కాస్టింగ్ మీడియా వీళ్ళందరి కౌన్సిల్స్ కూడా స్పెసిఫిక్ గా చెప్పారు ఇలాంటివి చేయకండి, ఎందుకంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది విక్టిమ్ కి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ జస్టిస్ జరగడానికి కూడా ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా విక్టిమ్ ఉన్నారనుకోండి, ఆమె షేక్ అయింది అనుకోండి, మీడియా ఏంటి నన్ను కవర్ చేస్తుంది, నేను ఇలా వస్తున్నాను అని చెప్పి సరైన దారిలో న్యాయం జరగడానికి కూడా ఆమెకి రూట్స్ మూసుకుపోతాయి. అండ్ ఆమె కూడా భయపడింది అనుకోండి ఈ విషయం ఉండిపోతే చాలా ప్రొసీజర్ లో షీ హ్యాస్ టు బి పార్ట్, దానికి హిండ్రెన్స్ గా ఉంటుంది. సో షీ విల్ సఫర్ మోర్. ఇప్పుడు ఆమె ముందరకు వచ్చిందే జస్టిస్ జరగాలని, వీ షుడ్ ఆల్ సీ టు దట్ ఆమెకి అలాంటి
ఏమంటారు కండిషన్ మనము ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. మీడియా కానీ పబ్లిక్ కానీ ఎవరైనా ఈ విషయం అనే కాదు, దేంట్లో అయినా ఒక ఉమెన్ ముందరకు వస్తే అని చెప్తా నేను. ఇట్ మైట్ లుక్ లైక్ ఒక ఫెమినిస్ట్ మాట్లాడితే ఇలా మాట్లాడతారు, ఉమెనే సఫర్ అవుతున్నారా, అలాంటిది ఏం లేదు. మెన్ రకరకాలుగా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మనం ఎర్లియర్ ఎపిసోడ్స్ చేసినప్పుడు మెన్ కూడా సఫర్ అవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ కేసెస్, మెరిటల్వి కూడా వస్తున్నాయి. ఇదంతా డిస్కస్ చేసాము. బట్ ఉమెన్ ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎక్కువ బయటకు వచ్చి 80s 90s నుంచే బయటకు వచ్చి జాబ్స్ చేయడం కానీ, వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గా నుంచోవడం కానీ, రకరకాల రంగాల్లోకి రావడం కానీ ఇవన్నీ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ మనం అందరం క్రియేట్ చేయాలి. అది ప్రెస్ అవ్వచ్చు, పోలీసులు, ఎవరెవరైతే ఉన్నారో అందరం యాజ్ ఎ సొసైటీ ఐ ఫీల్ వీ షుడ్ స్టాండ్ ఫర్ దిస్.